కనీసం పవన్ కళ్యాణ్ లాగా చేసినట్టే, పవన్ కళ్యాణ్ అంటే సినిమా హీరో పోతే అక్కడ సహాయ చర్యలు చేసేటువంటి అంశం పక్కన పోయి ఆయన చూడడానికి ఎగబడి వచ్చిన జనాలతోటి అసలు పని పక్కన పోయి కొసరి పని అవుతుంది అనేటువంటి భయంతో పవన్ కళ్యాణ్ గారు పోలేదు. ఆ విషయంలో నేను నిందలు భరించడానికైనా సిద్ధంగా ఉన్నా, కానీ తప్పలేదు. నేను వెళ్తే సహాయ చర్యలు అన్ని కూడా పక్కకు పోతాయి. అక్కడ వచ్చేటువంటి జనాలు, అభిమానులు, లేకపోతే ఇంకొక కారణాల చేత అసలు సహాయం పక్కన పోయి పవన్ కళ్యాణ్ చుట్టుముట్టేటువంటి పరిస్థితి పెరుగుతుంది. కాబట్టి నేను కొద్దిగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు తగ్గిపోయిన తర్వాత ఇబ్బంది లేనప్పుడు వెళ్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. సహజంగా చూస్తున్నాం మనం, వచ్చినటువంటి జనాలు కూడా అయ్యో అక్కడ వరద ఉంది ఇవన్నీ వదిలేసి, ఎందుకంటే ఇప్పుడు ఖమ్మంలో చూసినాం కదా, వరద వదిలేసి, బాధ వదిలేసి, బురద వదిలేసి వాళ్ళ మీద వీళ్ళు రాళ్ళు మీద రాళ్ళు రువ్వుకొని ఎట్లా ఇబ్బంది చేసారు, రాజకీయాలు చేశారు. అంటే రాజకీయ నాయకులు పోతేనే అంత ఇబ్బంది అయింది. అట్లాంటిది ఆయన సినిమా హీరో, క్రేజీ ఉన్న హీరో, సరే మంత్రి అయితే మంత్రి అయ్యిండొచ్చు, ఉప ముఖ్యమంత్రి అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యిండొచ్చు, కానీ ఆయన కోసం అక్కడ వచ్చినటువంటి పోలీసులు, మిగిలినటువంటి వ్యవస్థ ఆయన కోసం పనిచేయాల్సి వస్తుంది. ముఖ్యమంత్రి గారు కూడా, చంద్రబాబు నాయుడు గారు కూడా అక్కడనే ఉన్నాడు, కలెక్టరేట్ లో ఉన్నాడు, రాత్రి 2:30 దాకా ఉన్నాడు, పొద్దుగాల 3:30కే లేచిపోయిండు. ఇవన్నీ కూడా ఆయన హైప్ క్రియేట్ చేసేటివే తప్ప ప్రజలకు దానివల్ల లాభం లేదు. ఎస్, ముఖ్యమంత్రి గారు పోవాలి, అక్కడ ఉన్నటువంటి విషయాలను చూడాలి, వచ్చేయాలి మళ్ళీ, కానీ అక్కడే ఉండడం వల్ల లాభం లేదు. ఆయన చుట్టూ మళ్ళా అధికారులకు మళ్ళా ఏర్పాట్లు, అధికారులు ఉండడానికి అన్ని అవే జరిగిపోతాయి కదా. సో ఆ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన దాన్ని ఖచ్చితంగా సమర్థించాల్సిందే. పవన్ కళ్యాణ్ పోతే అక్కడ జరిగేటువంటి సహాయ చర్యలకు విఘాతం కలుగుతుంది ఖచ్చితంగా. సహాయ చర్యలు చేసేటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పనులు పెట్టి పవన్ కళ్యాణ్తో ఫోటో దిగడం కోసమో, పవన్ కళ్యాణ్తో మాట్లాడడం కోసమో చేసేటువంటి ప్రయత్నం, వరదల్లో ఉండేటువంటి వాళ్ళు, పాపం బురదలో బాధపడేటువంటి వాళ్ళు, దానికి సంబంధించినటువంటి అంశమే ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఆ విషయంలో ఒప్పుకోవాలి.